హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ధర్నా చేశారు. 5, 6, 7 గేట్లకు అడ్డంగా ఒక ప్రైవేట్ కంపెనీ గోడ నిర్మాణం చేపట్టడంపై నిరసన వ్యక్తం చేశారు. దీనివల్ల స్టేడియం లోపలికి వెళ్లడానికి ఇబ్బంది అవుతుందన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు గోడను కూల్చాలని విహెచ్ డిమాండ్ చేశారు. రాత్రి మున్సిపల్కు తెలియకుండా గోడ కట్టేసిరు. ఈ గేట్ బంద్ చేసిరు, ఆ గేట్ బంద్ చేసిరు. పేపర్లో వచ్చిన ఆంధ్రజ్యోతిలో చూసి నేను వచ్చిన ఏ గోడ ఎట్లా పెట్టినానగానే నా భయానికి ఈడ కూలగొడు మిగతా గోడ కూలగొడతలేరు. ఎందుకంటే రేపు మళ్ళీ కోర్టుకు పోయి ఇది ఏదైనా స్టే తెచ్చుకోవాలని. అసలు స్టోరీ ఏంటంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు పెన్గున్ టెక్స్టైల్. వీడు బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాడు. 170 మంది ఉన్నారు. వేరే పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు 40 అంతస్తులో 50 అంతస్తులో బిల్డింగ్లు కడతారట. మా ముఖ్యమంత్రి ఏమో బిల్డింగ్లు ఎక్కడరా పోయి తప్పనిసరిగా మనం స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టిండు. కనుక ఈ ల్యాండ్ స్పోర్ట్స్కి ఉంటే కొత్త పిల్లలకు అవుతుంది. ఇవాళ ఎందుకు అయినా అంటుండు స్పోర్ట్స్ ఎక్కువ. హైదరాబాద్ బికేమ్ ఏ డ్రగ్స్ ఏరియా. ఆ డ్రగ్స్ను ఖతం చేయాలంటే స్పోర్ట్స్ సిటీ చేయాలనే ఆలోచన వచ్చింది. భారతదేశంలో ఎవరికి రాలే. కనుక దాని గురించి నా పోరాటం.